6 వరకు A3, A4, A5 వీళ్ళందరూ కూడా మా ఇంట్లో నాకు పెళ్ళిళ్ళు అయిపోయి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు నేనే చూసుకోవాలి, వాళ్ళకి మేము తప్ప ఇంకా వేరే దారి లేదు అనేటువంటి మాట్లాడు. ఇక A8 నా భార్య నా దగ్గర లేరు, నాకు పిల్లలు ఉన్నారు, చూసుకోవడానికి ఎవరు లేరు, కనికరించండి జడ్జి గారు అనేటువంటి యాంగిల్లో శిక్ష తగ్గించండి, మా ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు, నేనే ఒక్కనే దారి అనేటువంటి యాంగిల్లో వీళ్ళందరి స్టేట్మెంట్స్ వినపడతా ఉన్నాయి. ఇన్ని విన్న తర్వాతే రోజా రమణి గారు క్లియర్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ సెకండ్ సైడ్ ఆఫ్ ది కేసు ఏంటంటే, లత గారు ఇందాక నేను మిమ్మల్ని మాట్లాడిస్తూ ఆగిపోయినట్టు సందర్భం ఏంటంటే, రెండో సైడ్ ఆఫ్ ద కేసు కూడా కనిపిస్తూ ఉంది. అసలు ఇక్కడ అంటే మనం వద్దాం, అసలు ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటిది నెక్స్ట్ పాయింట్లో వద్దాం. బట్ ఇక్కడ ఇప్పుడు ఎవరెవరికైతే శిక్ష పడిందో ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా సేమ్ కైండ్ ఆఫ్ కడుపు కోత, ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ కడుపు కోతకే గురవుతా ఉన్నారు. ఇటు లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ అన్నా లేదా A2కి ఉరిశిక్ష అన్నా కానీ అదే. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు బతుకుంటారు, అతను బ్రతుకుంటాడు, అదొకటే తేడా. కాకపోతే కుటుంబాలకు దూరంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళ బాధకు కూడా జస్టిస్ ఎలా, క్షణికావేశం అయినప్పటికీ కూడా. లత గారు ఇప్పుడు ఒకటండి, ఏదైతే ఇటువంటి జరుగుతున్నటువంటి దారుణాలలో కూడా వాళ్ళు అంటే ఎవరు కూడా దీంట్లో భాగస్వామ్యం కాకూడదు అసలు. ఎందుకంటే ఈ రోజు చాలా మంది కుటుంబ పరంగా అంటే ఉన్నటువంటి కులంతర వివాహాలను చాలా మంది చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ దాంట్లో మనం ఏదో వాళ్ళకు దారుణాన్ని ఓడగొట్టాలా, వాళ్ళపైన దాడులు చేయాలా, వాళ్ళు చంపాలనేది ఆ కసితోని వీళ్ళు దాంట్లో భాగస్వామ్యమై వాళ్ళందరూ ఒక టీమ్ గా ఏర్పడి ఈ రోజు ఆ ప్రణయని పొట్టున పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంట్లో వాళ్ళు వాళ్ళ కుటుంబాలు అంటే వాళ్ళు అప్పుడు ఏదైతే ఎవరికైతే వాళ్ళు ఉన్నటువంటి టీంలో ఖచ్చితంగా ఈ వర్క్ చేయాలని చెప్పేసి తను అమృత వాళ్ళ ఫాదర్ చెప్పినప్పుడు ఎందుకు మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ భార్య పిల్లలు అప్పుడు కనబడలేరా? వాళ్ళ భార్యలు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు, మా కుటుంబాలు ఉన్నాయి, మేము ఈ ఉన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా మేము ఈ ఘటనలలో మేము ఏమన్నా దిగితే రేపు మా కుటుంబాలు ఏమన్నా రోడ్డు పాలవుతాయచ్చు, మా జీవితాలు ఏమైపోతాయి అనేది కూడా వాళ్ళు ఆలోచించాల. అది ఆలోచించకుండా దుర్మార్గంగా ఇయ్యాల వాళ్ళందరూ ఒక టీమ్ గా ఉండి ఈ రోజు ఆ అబ్బాయిని పొట్టన పెట్టుకొని అమృతను, అప్పుడు అమృత గర్భిణీ స్త్రీ, ఆ గర్భిణీ అమ్మాయిని కూడా కనీసం కనికరం లేకుండా ఆ అమ్మాయిని కూడా మరి ఆమె కూడా ఒక ఆడబిడ్డ లాంటిది, తనను కూడా ఇంత కూడా ఆలోచించకుండా అమ్మాయికి ఆ జీవితాన్ని మొత్తానికి నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజు న్యాయస్థానం అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, న్యాయస్థానం సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇటువంటిది ఒకసారి జరిగితేనే రేపు సమాజంలో ఎవరు కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు దాంట్లో వాళ్ళు చేతి పెట్టకుండా, వాళ్ళు దాంట్లో ఎటువంటి భాగస్వామ్యం కాకుండా వాళ్ళు దూరంగా ఉండి ఆ కుటుంబాలు కూడా మరి అన్యోన్యంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి దాంట్లో ఖచ్చితంగా మరి ఇటువంటి ఏదైతే ఉన్నటువంటి వాళ్ళందరూ A1 ఇప్పుడు ఉన్నటువంటి A1 కానీ A3 నుంచి 6 వరకు ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఒక పనిష్మెంట్, ఇది పనిష్మెంట్. అంటే రేపు భవిష్యత్తులో ఎటువంటి ఆడకూతుర్లకు కూడా ఎవరన్నా వీళ్లకు ఏదన్నా అమ్ముడు అంటే డబ్బులు ఇచ్చి అమ్ముడు పోయి ఈ బాబుని చంపండి, ఇటువంటి దారుణమైనటువంటి హత్యలు చేయండి అని చెప్పేసి వాళ్ళని ఏమన్నా ప్రోత్సహిస్తే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించే అవసరం ఉంటుంది. ఇది ఒక గుణపాఠంగా నేర్చుకొని భవిష్యత్తులో ఇటువంటి కాకుండా చూడాలా. ఇది సరైనటువంటి తీర్పు అని చెప్పి న్యాయస్థానం ఒక మంచి నిర్ణయం ఇచ్చిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి చర్యలకు పూనుకున్నటువంటి వాళ్ళు రేపు భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ కుటుంబాలను కాపాడుకునే విధంగా వాళ్ళు ఉంటారని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. రైట్ లత గారు. చంద్రశేఖర్ గారు మీరు ఎలా చూస్తా ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ రెండు సైడ్స్ ఆఫ్ ద కేసు